క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 118 కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దేని యందు మనము ఉత్సాహించి సంతోషించేదము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అవునండి, ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినము అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన దినం అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరి వారం రోజులు అంటే 7 రోజులు దేవుడు ఏం చేసి ఉన్నాడు, మన కొరకు చేసి ఉన్నాడు. 7 రోజుల్లో దేవుడు చెప్తున్న మాట, 6 దినములు కష్టపడి మీరు పని చేసుకొని 7వ దినమున విశ్రాంతి దినమున మీరు నా మందిరానికి వచ్చి మీరు ఏం చేయాలి, నన్ను ఆరాధించాలని దేవుడు ఒక ఆజ్ఞను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞ ప్రకారమే భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు 7వ దినమున ఆదివారము. ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన దినము. మనము దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి మందిరంలో ఉత్సహించి సంతోషించాలి అని చెప్పేసి మనతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి మందిరానికి మరి 6 దినములు కష్టపడి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, 6 దినములు మన పనులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం, 6 దినములు మరి లోకంలో గడపడానికి ఇష్టపడుతున్నాం. 7వ దినమున విశ్రాంతి దినమున దేవుడి మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నామా? ఉత్సాహంతో దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడుతున్నామా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించి ఆ యొక్క దినమున దేవుని సన్నిధిలో గడుపుకుంటారో వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతులు నిత్య సుఖము ఉన్నది. కాబట్టి మీరు ఆదివారం దినమున అశ్రద్ధ చేయకండి. దేవుని మందిరానికి వెళ్ళి ఉత్సాహంతో సంతోష గానములు చేస్తూ దేవుని ఆరాధించి దేవుని సన్నిధిలోని ఆశీర్వాదం పొందుకోండి. అట్రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడి మందిరం కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. విశ్రాంతి దినం ఆచరించడాన్ని బిడ్డలు మర్చిపోక అశ్రద్ధ చేయక ఆదివారం దినాన్ని మందిరానికి వచ్చి ఉత్సహించి సంతోషించి నీ మందిరంలో ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.